జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా పంపించవచ్చు. అలాగే ఆ కింద జీపే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా పంపించవచ్చు. అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ వాట్సాప్లో నాకు ఒక్క మెసేజ్ చేశారంటే నేను మరేదైనా నెంబర్కి పంపించాలా అనేది నేను మీకు తెలియజేస్తా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్కు అండగా నిలవండి. ఈ కాలంలో స్వచ్ఛందంగా, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఒక ఛానల్ నడిపించాలనేది మామూలు విషయం అయితే కాదు. అది కూడా ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, మరొకటి కాదు కదా. ఒక జాతీయవాద వార్తలు అందిస్తా నలుగురికి ఉపయోగపడే విధంగా, దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అంటే నిజాయితీగా అది మామూలు విషయం అయితే కాదు. ఖచ్చితంగా కత్తి మీద సామే. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, ఏకంగా హింసను ప్రేరేపించేలా, దేశభక్త సంస్థలను అంతం చేయమని పిలుపునిచ్చే విధంగా ఉండటం అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ మల్లికార్జున ఖర్గే గురించి మనం ముందుగా కొన్ని చేదు నిజాలైతే తప్పనిసరిగా తెలుసుకోవాలా. ఎందుకంటే ఆ విషయం అయితే ఉండదు దీంట్లో ఈ న్యూస్ లో. ఈ మల్లికార్జున ఖర్గే ఒక సాధారణ పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. 1942 జూలై 21వ తేదీన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ మల్లికార్జున ఖర్గే పుట్టాడు. ఈ మల్లికార్జున ఖర్గే తండ్రి వచ్చేసి మాపన్న ఖర్గే గారు ఒక సాధారణ వ్యవసాయ కూలీగా పనిచేస్తా కుటుంబాన్ని అయితే పోషిస్తా ఉన్నాడు అనమాట. ఈ మల్లికార్జున ఖర్గే 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఒక మరిచిపోలేని విషాదం అయితే చోటు చేసుకునేది. ఆ సమయంలో హైదరాబాద్ నిజాంకు చెందినటువంటి క్రూరులైనటువంటి రజాకారులు వాళ్ళ గ్రామం పైన దాడి చేసి ఇళ్లకన్నిటి కూడా నిప్పు పెట్టారు. ఎవరిళ్లకు? హిందువుల ఇళ్లకు. ఆ భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదంలో మల్లికార్జున ఖర్గే తన తల్లిని అలాగే తన సోదరిని కళ్ళ ముందే కోల్పోయినారు. ఆయన తండ్రి ఖర్గేని చంకనేసుకొని మంటల మధ్య నుంచి ప్రాణాలతో బయటపడగలిగినారు. ఆ అమానుష ఘటన తర్వాత వాళ్ళ కుటుంబం బీదర్ను వదిలిపెట్టి గుల్బర్గా నగరానికి, అంటే ప్రస్తుత కలబుర్గికి అయితే వలస వెళ్లి స్థిరపడింది అనమాట. గుల్బర్గాలో అనేక కష్టాలు కోర్చి ఈ ఖర్గే తన చదువునైతే కొనసాగించాడు. ప్రభుత్వ కళాశాల నుంచి పట్టా పొంది ఆ తర్వాత న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాజకీయాలకి అయితే వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ కర్ణాటక రాజకీయాలను శాసించే స్థాయికి అయితే చేరుకున్నాడు. కానీ దళిత బిడ్డ అని చెప్పుకునేటటువంటి ఈ మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో మరే ఇతర దళిత నాయకుడిని కూడా ఎదగనిలా. చూడండి ఎట్లా ఉంటుంది రాజకీయం అంటే. మరో బలమైనటువంటి దళిత నాయకుడు పుట్టుకొస్తే తన రాజకీయ మనుగడకు ముప్పు వస్తుందని చెప్పేసి భావించి అందరినీ అణిచివేశారన్నది జగమెరిగినటువంటి సత్యమే. దళితుల ఓట్లతో గెలిచి దళితులనే తొక్కేయడం ఈయన గారి యొక్క రాజకీయ నీతి అన్నమాట. అర్థమైందా? అంతేకాదు, రాజకీయ లబ్ధి కోసం ఈ మల్లికార్జున ఖర్గే తన చిన్నతనంలో రజాకారులు తన కుటుంబంపై సాగించేటువంటి అకృత్యాలు సైతం తన స్వార్థం కోసం సులభంగా మర్చిపోయినాడు. ఎవరి రజాకారులు అంతా కూడా అందరూ కూడా జిహాదీగాళ్లే. వాళ్ళు పోయి వాళ్ళ ఇళ్ళని రగలబెట్టి ఆ ఇంట్లో వాళ్ళ తల్లిని వాళ్ళ సోదరుని ఇద్దరిని కూడా బాగొట్టుకున్నాడు. అయినా కూడా ఆ దాన్ని ఈజీగా మర్చిపోయినాడు. ఎవరి చేతుల్లో అయితే తన తల్లిని సోదరుని కోల్పోయినాడో అదే వర్గం ఓట్ల కోసం ముస్లింలను ఆశ్రయించాడు. తన దళిత సోదరుల క్షేమం కంటే ముస్లింల ప్రాధాన్యతకే ఆయన మొగ్గు చూపడం మొదలు పెట్టాడు. కాదులే, నేను అందుకే చెప్పేది, అప్పుడప్పుడు నేను తిట్టేది ఎందుకంటే ఇందుకే. మామూలుగా చరిత్రను ఈజీగా మర్చిపోయే జాతి ప్రపంచంలో ఏదైనా ఉండదంటే అది మన జాతి ముందు. అందుకనే మనం ఈ బతుకుతున్నాం. ఈ క్రమంలోనే ముస్లిం ఓటు బ్యాంకును గుంజేయడం కోసం దేశభక్తి కలిగినటువంటి బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ సంస్థలను టార్గెట్ చేశాడు. కాదులే, నిజంగా ఆయన హిందువేనా? హిందూ అయితే ఇదంతా ఎవడో చేస్తాడా? అందులోనే ఏంటంటే ఆయన బాధితుడు, ఆల్రెడీ బాధితుడు అయింది కూడా మనల్ని మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నాడు. ఇంకేం మాట్లాడాలా? ఇక ప్రస్తుతం మన దేశంలో 4 రాష్ట్రాలు అలాగే ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం కోసం అస్సాంకు పోయినాడు. అక్కడ నీలం బజార్ లో జరిగినటువంటి సభలో ఈ మల్లికార్జున ఖర్గే అత్యంత విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ లను విష సర్పాలుగా అభివర్ణించాడు. విష సర్పాలంట. ఎంతమందిని మట్టు పెట్టారు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు?
కాదు ఎంతమందిని మట్టు పెట్టారు అంటాలే. ఈ మాట చూడండి ఒకసారి. ముస్లింలు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎదురుగా పాము వస్తే ముందుగా దాన్ని ఎలా అయితే చంపాలో అలాగే ఈ శక్తులను కూడా అంటే ఎవరిని బీజేపీని ఆర్ఎస్ఎస్లను కూడా రాజకీయంగా అంతం చేయాలని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. అంటే రాజకీయంగా అంతం చేయాలంటే ఏందో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎవరు సింపథైజర్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా హార్డ్ కోర్ కార్యకర్తలు నాయకులు ఎవరైనా కావచ్చు. వాళ్ళని ఎవరు లేకుండా పోతేనే ఆ పార్టీ అనేది లేకుండా పోతుంది, లేకపోతే ఆ సంస్థ అనేది లేకుండా పోతుంది. ఆయన ఉద్దేశం ఏంటప్పటికీ అంటే ఇది పరోక్షంగా మనుషులను చంపమని చేసినటువంటి హెచ్చరిక కాదా అని చెప్పేసి ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే పరోక్షంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అంతం చేయమని ఈ మల్లికార్జున ఖర్గే తన ప్రసంగం ద్వారా జిహాదీలందరినీ కూడా రెచ్చగొట్టాడు. దేశంలో శాంతి భద్రతల సమస్యలకు ఆర్ఎస్ఎస్ కారణమని, ఆ సంస్థను గతంలో కూడా నిషేధించారని, గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ కుట్రపూర్తిమైనటువంటి ప్రచారం అంతా కూడా చేస్తా ఆ సంస్థను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. చూడండి ఎట్టుంటుందో. రాజ్యాంగంలోని లౌకిక పదాలను బీజేపీ తొలగించబోతోందని ప్రజలను భయపెట్టే ప్రయత్నం అయితే చేశాడు. కాదులే, అసలు ఈ దేశం విభజించిందే మత ప్రాతిపదికన. ఇంకా లౌకిక యాడ్ నుంచి వచ్చిందే? తెచ్చింది మీ పార్టీ వాళ్ళే కదా, ఇందిరాగాంధీనే కదా. ఈ లౌకిక సెక్యులర్ బొక్కలటి ఇవన్నీ కూడా తెచ్చిందే మీ వాళ్ళే కదా. ఇది తెచ్చింది అంటాలే. అంతేకాదు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ గుప్పిట్లోకి వెళ్ళాయని, నరేంద్ర మోడీ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని దిక్కుమాలిన ఆరోపణలన్నీ కూడా చేశాడు. తదాస్తు దేవతలు ఉండి తదాస్తు అంటే మా పానం సలబడిపోతుంది, అంతకంటే మాకు కావాల్సింది ఏమీ లేదు. వాస్తవానికి ఆయన మేము నియంతగానే చూడాలనుకుంటున్నాం, కానీ ఆయన అందరూ కూడా బాగుండాలా, దేశం బాగుండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. మీరేమో నరేంద్ర మోడీ నియంత, నరేంద్ర మోడీ నియంత అని చెప్పి అంటున్నారు. పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తు అన్నారో మీ పని ఆడికి కత్తమే, ఇంకా అంతే, దాంట్లో వేరే మాట ఏం లే. ఈ వ్యాఖ్యలపైన అస్సాం బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మల్లికార్జున ఖర్గే అస్సాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్లను విషసర్పాలుగా అభివర్ణిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలపైన అస్సాం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులన్నీ కూడా నమోదైనాయి. అస్సాంలోని దిస్పూర్ అలాగే బసిస్టా పోలీస్ స్టేషన్లలో ఖర్గే పైన ద్వేషపూరిత ప్రసంగం చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రతినిధి అయినటువంటి రంజిబ్ కుమార్ శర్మ అలాగే ఆర్ఎస్ఎస్ విభాగం ఫిర్యాదులు చేశాయి. సిల్చార్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ఎస్ దక్షిణ అస్సాం విభాగం కూడా ప్రత్యేకంగా కంప్లైంట్ దాఖలు చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా మతపరమైనటువంటి భావాలను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించినందుకు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు అయితే చేశారు. ఇప్పుడు అస్సాం పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా ఈ మల్లికార్జున ఖర్గేను విచారించేందుకు అస్సాం పోలీసులు ఢిల్లీకి అయితే పోయినారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఈ మల్లికార్జున ఖర్గేకి చట్టం ముందు సమాధానం చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. సరే, అసలు విషయం ఏంటంటే ఈ ఖర్గేకి ఇప్పుడు వచ్చేసి 86 సంవత్సరాల వయసు ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఆయన గారికి మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఉంటారు. సమాజంలో పెద్దరికం వహించాల్సినటువంటి వయసులో ఇలాంటి నీచమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం అత్యంత ప్రమాదకరం. ఇంకొక దారుణమైన విషయం ఏంటో చెప్పనా, ఈయన గారి మాటలను ఆయన కొడుకు కూడా సమర్థించాడు. ఇంకేం మాట్లాడాలా? గతంలో ఈయన గారి కొడుకు కూడా ఒకసారి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. వీళ్ళు ఏంటంటే పరోక్షంగా మనుషులను చంపమని చెప్పేసి పిలుపునిచ్చిన వ్యక్తిని ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంచడం చెప్పాలంటే ఆ పార్టీకే సిగ్గుచేటు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. చెప్పాలంటే వాళ్ళ సిద్ధాంతమే అది అనుకోండి, అది వేరే విషయం. ఇలాంటి వ్యాఖ్యల వల్ల దేశంలో అశాంతిని కలిగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుట్ర పడుతోందని జాతీయవాదులంతా కూడా మండిపడతారు. ఒకటి ఏంటంటే మన వాళ్ళ వల్లనే మన దేశం నాశనం అయిపోతుంది, మన వాళ్ళ వల్లనే మన ధర్మం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈ మల్లికార్జున ఖర్గే ఎవరు? కాదులే, హిందువే కదా. మరి ఆయన మాట్లాడే మాటలేంది? చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు. వాళ్ళకు వాస్తవంగా వాళ్ళు ఓపెన్ గా కాసేపు మనస్ఫూర్తిగా వాళ్ళు ఆలోచన చేశారనుకో అసలు ఏం జరుగుతుంది అనేసి వాళ్ళకందరికీ అర్థమవుతుంది. నిజమేరా, కాంగ్రెస్ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, మన హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, మనం అలాంటిది ఈ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అదేందో అన్నట్టు గురుబై కషాయం నమ్మినట్టు వీళ్ళు ఆ పార్టీలోనే కొనసాగుతారు. తమ స్వార్థం కోసం, తమ రాజకీయం కోసం, తమ పదవుల కోసం సొంత జాతినే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఒకవైపు దేశమంతా కూడా మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకొని ఉంటే మరోవైపు కాంగ్రెస్ నాయకులు ప్రజల మధ్యన విద్వేషాలన్నీ కూడా నింపుతారు. ఈ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, అసూయకు నిదర్శనంగా నిలబడుతున్నాయి. రజాకార్ల బాధితుడు అని చెప్పుకుంటూనే ఈ రోజు అదే రజాకార్ల వారసుల ఓట్ల కోసం పాకులాడడం ఈ మల్లికార్జున ఖర్గే నైతిక పతనానికి నిదర్శనం అన్నమాట. హిందూ సమాజాన్ని, దేశభక్త సంస్థలను అనుమానిస్తే సహించేది లేదని చెప్పేసి అస్సాం ప్రజలంతా కూడా హెచ్చరిస్తున్నారు. మిత్రులారా, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడై ఉండి ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఈ మల్లికార్జున చేసిన వ్యాఖ్యలపైన మీరేమంటారు? బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని విష సర్పాలతో పోల్చడం తప్పు కాదంటారా?
రాబోయే రోజుల్లో మల్లికార్జున ఖర్గే పైన చట్టం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను ఏ మాత్రం సంకోచించకుండా కింద కామెంట్ సెక్షన్లో వెంటనే తెలియజేయండి. మల్లికార్జున ఖర్గే అసలు రంగును, ఆయన వెనుకుంటుంటే కుట్రలను ప్రజలందరికీ తెలియజేయడం అందరి బాధ్యత. అందుకే ఈ వీడియోను ప్రతి హిందూకు, ప్రతి జాతివాదికి చేరే విధంగా వెంటనే షేర్ చేయండి. నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని లైక్ చేసి ఇలాంటి మరిన్ని సంచలన వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.